రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, పరమోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన ఉదయము నుంచి కూడా ఏ క్షణమున మమ్మల్ని విడిచిపెట్టకుండా, వదిలిపెట్టకుండా కాపాడిన దేవుడవు తండ్రి. ఈ రాత్రి వరకు కూడా మీ సంరక్షణ మాకు అనుగ్రహించారు ప్రభువా. అవును తండ్రి, మేము ప్రయాణించాము, అనేక ప్రాంతాలు వెళ్ళాము, మరలా మా ప్రాంతాలు చేర్చబడ్డాము. అయినా కానీ ఏ అపాయము మా దరికి రాకుండా, ప్రమాదము మా చెంతకు రాకుండా కాపాడారు తండ్రి. ఈ రోజున మా ప్రతి అవసరతను తీర్చారు. ఈ రోజున మా ప్రతి పనిని దీవించారు. ఈ రోజున ఏ విషయంలో కృంగిపోయే వారిగా ఉండకుండా అయా ప్రోత్సహించారు. ప్రాముఖ్యంగా సజీవులుగా మా అందరినీ ఈ రాత్రి కాలంలో నిలవబెట్టుకొని మీ యొక్క పాద సన్నిధిన మరొకసారి ప్రార్థించుకునే విలువైన అవకాశం దయచేశారు. అందును బట్టి మీకే కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్. కృంగి ఉండగా నా దేవుడు నన్ను రక్షించను అని కీర్తనల గ్రంథం 116వ కీర్తన 6వ వచనం ద్వారా కీర్తనకారుడు కీర్తిస్తూ ఉన్న రీతిగా, అవును ప్రభువా, మేము కృంగిన వేళలో మమ్మల్ని రక్షించే ఏకైక దేవుడవు నీవే తండ్రి. ఈ లోకస్తులు మమ్మల్ని ఇంకనూ కృంగదీస్తారు. మేము నమ్ముకున్న మా సొంత వారు తండ్రి మాకు సహాయం చేయలేకపోవచ్చు. కానీ ఈ రాత్రిన కృంగి ఉన్న ప్రతి బిడ్డను కూడా లేవనెత్తుతాను అని, కడతాను అని లేఖనాల ద్వారా సెలవిచ్చిన రీతిగా ప్రతి బిడ్డ జీవితంలో ఈ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని స్థిరపరచండి. అయా ప్రతి బిడ్డ కూడా తండ్రి రక్షించబడే కృప దయచేయండి. నాయనా, ఎవరైతే బిడ్డలు ఈ రాత్రిన ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా అయా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము. వారి విశ్వాసమును బట్టి వారి జీవితంలో కార్యాలను స్థిరపరచండి నాయనా. అనారోగ్యంతో బాధించబడుతున్న ప్రతి ఒక్కరి నిమిత్తం ఈ సమయంలో మేమందరం సంఘంగా చేరి ప్రార్థిస్తున్నాం. అయా వారందరికీ స్వస్థత దయచేయండి. అయా ప్రభువా, మైగ్రేన్ హెడేక్స్ వలన, బ్రెయిన్ ట్యూమర్స్ వలన ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన. అయా కంటి సంబంధమైన, గొంతు సంబంధమైన, చెవి సంబంధమైన సమస్యల నుంచి కూడా విడిపించండి తండ్రి. అయా హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్ సమస్యల నుంచి, లివర్, కిడ్నీ సమస్యల నుంచి కూడా స్వస్థత మీరే దయచేయండి ప్రభువా. నాయన బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్నీ కూడా నార్మల్ లెవెల్లో ఉండడానికి కృప దయచేయండి. ఎవరైతే బిడ్డలు ప్రభువా మోకాల నొప్పులతో, ఎవరైతే బిడ్డలు అల్సర్స్తో, ఎవరైతే నాయన చర్మ సంబంధమైన వ్యాధులతో, బ్లడ్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారో స్వస్థత మీరే వారికి దయచేయండి ప్రభువా. నాయన భయంకరమైనటువంటి వ్యాధుల నుంచి విడిపించండి. బయటికి చెప్పుకోలేని వ్యాధులు కలిగి ఉన్నారు. ఆయా పెరాలసిస్, క్యాన్సర్స్ నుంచి కూడా నజరేయుడైన యేసు నామములో స్వస్థత మీరే దయచేయండి. అంధకార క్రియలను, దురాత్మ క్రియలను గద్దించండి, లయపరచండి. యేసు నామములో వారికి విడుదల అనుగ్రహించండి ప్రభువా. నాయన డిప్రెషన్ సమస్యలు ఏ బిడ్డ కూడా కలిగి లేకుండా సమాధానంతో ప్రశాంతంగా జీవించే కృప దయచేయమని, కుటుంబాల్లో నెమ్మదిని దయచేయమని, ఒకరినొకరు అర్థం చేసుకునే వారిగా వారి హృదయాలను ప్రేరేపించమని ఆయన యవన బిడ్డలను బట్టి అడుగుతున్నాం. మారు మనసు దయచేయండి ప్రభువా. దురలవాట్లు, దుర్వ్యసనాలు వారికి లేకుండా సహాయం దయచేయండి. అయా ఎవరైతే భార్యాభర్తలు గొడవల్లో ఉన్నారో, విడాకుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి హృదయాలను మార్చండి నాయనా. ఎవరైతే బిడ్డలు ప్రభు రక్త సంబంధికులు గొడవల్లో ఉన్నారో వారు కూడా తండ్రి సమాధానంగా జీవించే కృప దయచేయండి తండ్రి. అదే రీతిన ప్రార్థిస్తున్నాము. కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ ఏవి లేకుండా వారికి విడుదల అనుగ్రహించండి. ఆయా దేశాలు ప్రయాణిస్తున్నారు, వెళుతున్నారు, వారి వీసాలలో, ఇమిగ్రేషన్స్లో ప్రభువా మీ సహాయం దయచేయమని కూడా అడుగుతున్నాము. విదేశాల్లో ఉంటూ చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేసుకుంటున్న వారు ఉన్నారు. వారందరినీ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన తండ్రి
నైట్ డ్యూటీలో నైట్ ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి. వారికి తండ్రి మీ సహాయం దయచేయండి, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని దర్శించి గర్భఫలాన్ని అనుగ్రహించండి. ఉద్యోగాలు లేని ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగము దయచేయండి అయ్యా. ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో సాటి అయిన సహాయం వారందరికీ దయచేయండి ప్రభువా. నాయన ఆర్థిక పరమైన కష్టాల నుంచి విడిపించండి అయ్యా. వారి చేతుల కష్టార్జితం బహుగా ఆశీర్వదించబడి వారికున్న అప్పుల నుంచి వారు విడుదల పొందుకునే కృప దయచేయండి నాయన. ప్రార్థిస్తున్నాం మా భారతదేశాన్ని, దేశ ప్రజలను ప్రత్యేకంగా దీవించండి. సైనికులను ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. అదే విధంగా అయ్యా ఎంతో మంది బిడ్డలు లోన్స్ కోసం, గృహాల కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం అప్లై చేసుకున్నారు తండ్రి. వాటన్నిటిని మీ కృపలో వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ రాత్రి కాలంలో అలసిపోయిన దేహములతో ప్రతి ఒక్కరు కూడా సేద తీరబోతూ ఉండగా ప్రతి ఒక్కరికి కంటి నిండా సుఖవంతమైన నిద్రను దయచేయమని, నిద్రలేమి పేడకలల సమస్యలు లేకుండా, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన, మరే హానికరమైన పరిస్థితి వలన ఎవరు కూడా తండ్రి ఇబ్బందులు పడకుండా మీ యొక్క దేవదూతల కంచె మా అందరి గృహాల చుట్టూ దయచేయమని, మరలా మేమందరము కూడా మీ కృపను బట్టి మీ పాద సన్నిధిన సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే అవకాశం దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.